నటి కస్తూరి తెలుగు వారిని ఉద్దేశించి తెలుగు మహిళని ఉద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఒక వారం రోజుల కింద వరకు కూడా కస్తూరి అంటేనే సెన్సేషన్ గా మారింది. కస్తూరి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున తెలుగు వారిని ఆగ్రహపరిచాయి. తెలుగు వారందరినీ కూడా పెద్ద ఎత్తున కలవరపాటుకు గురి చేశాయి. కస్తూరి పైన తెలుగు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో నటించిన సీరియళ్లు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అయినప్పటికీ తెలుగు వారిని కించపరిచే విధంగా తమిళనాట రాజుల కాలంలో అంతఃపురంలో చెలికత్తలుగా వివరించేవారు తెలుగు మహిళలనే రకంగా తెలుగు మహిళల్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలున్నాయి. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తమిళ తెలుగు సంఘాలు కూడా కంప్లైంట్ చేశాయి. తాజాగా రేపో మాపో నటి కస్తూరిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు అంటూ కూడా వార్తలు ప్రచారంలో జోరు అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ కి దాఖలు చేసింది నటి కస్తూరి. ఇవాళ ఆ బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఉద్దేశపూర్వకంగానే కేసులు వేశారన్నది కస్తూరి. 2 రోజులుగా నటి కస్తూరి పరారిలో ఉన్నారు. ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు కస్తూరి. తెలుగు వారిపైన అనుచిత వ్యాఖ్యల వివాదంలో కస్తూరి చిక్కుకున్నారు. ప్రస్తుతం కస్తూరి పైన చెన్నై, మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటి విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది మదురై కోర్టులో. ప్రెజెంట్ కస్తూరి పరారిలో ఉన్నారు. ఎక్కడున్నారో కూడా ఆవిడకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ గతంలో తాను చేసిన ట్వీట్, ఐ రిక్వెస్ట్ తెలుగు మీడియా టు నాట్ టు బై ఇన్ ద ఫాల్స్ న్యూస్ బీయింగ్ స్ప్రెడ్ బై తమిళనాడుస్ గోబల్స్ అనితిందు డిఎంకే నెట్వర్క్. పీపుల్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ విల్ నెవర్ ఫాల్ ఫర్ సచ్ లైస్. సో ఇటువంటి ట్వీట్ చేశారు. బహిరంగంగానే క్షమాపణ చెప్పారు. మీడియాను కూడా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ తెలుగు వారిని కించపరిచిన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తమిళ తెలుగు సంఘాలు మదురై, చెన్నైతో పాటుగా పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం అయితే ఆవిడ పరారులో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నటి కస్తూరికి సంబంధించిన విషయంలో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. రేపు మాపు అంటూ ప్రచారం జరుగుతోంది. సో ఈ విషయం పైన ఎటువంటి క్లారిటీ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలుగు ప్రజల మీద, అలాగే పర్టికులర్గా ఒక సామాజిక వర్గం మహిళల మీద కస్తూరి, సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు చాలా వరకు గందరగోళం సృష్టించిన పరిస్థితి. దీని నేపథ్యంలోనే తమిళనాడులో కావచ్చు, లేకపోతే ఇటు ఆంధ్రాలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కస్తూరి మీద కేసులు, సినీ నటి కస్తూరి మీద కేసులు అయితే దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి కావచ్చు, కొంతమంది పోలీసులు తమిళనాడులో తమ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఇల్లు ఖాళీ చేసింది. అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతాల్లో దాక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మదురైకి సంబంధించిన వ్యవహారంలో మదురై కోర్టులో ఈరోజు బెయిల్ పిటిషన్ వేయడానికి ఆమె ముందుకు వస్తున్నారనేది ఒక సమాచారం ఉంది. ఈ బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ ఆమె కోరుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తూ ఆమె ట్వీట్ కూడా చేసిన నేపథ్యంలో కూడా అయినప్పటికీ కూడా కొందరు కావాలని నేను చేసిన వ్యాఖ్యల్ని నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను పబ్లిక్గా క్షమాపణ కోరాను, అయినప్పటికీ కూడా తన వెంట వచ్చి వీళ్ళు వేధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కొందరు కావాలనే తను వేధిస్తున్నారు అనేది ఆమె మదురై కోర్టులో పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎంతవరకు బెయిల్ ముందుకు వెళ్తుంది, బెయిల్ వస్తుందా లేదా, మరి తన తరఫున లాయర్ వచ్చి ఈ కేసులో ఏమిని వాదించబోతున్నారు అనే అంశాలను కూడా చూడాలి. దాదాపుగా 10:30 ప్రాంతంలో కోర్టుకి హాజరవుతారు ఈ కస్తూరి తరఫున ఉన్న లాయర్ అని చెప్పారు. కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వ్యవహారంలో, ఆమెకి బెయిల్ ఉపశమనం జరుగుతుందా, తిరిగి ఆమె అయితే ఇప్పటికే ఆమెకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని సిరీస్లో కావచ్చు, కొన్ని సినిమాలో కావచ్చు, కొన్ని కమిట్మెంట్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన నిర్మాతలు కూడా కొంతమంది ఈ కేసులకు దెబ్బ ఆమె షెడ్యూల్ పూర్తిగా కూడా మారిపోతుంది. ఆ షెడ్యూల్ లేనందువల్ల కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది, మాకు కూడా కొంత నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వాలనే యాంగిల్లో, అంటే 2-3 యాంగిల్స్లో బెయిల్స్ కోసం, కస్తూరికి బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే అంటే ఆవిడ అరెస్ట్ చేస్తారన్న భయం కోసమే పరారులో ఉన్నారా, లేదంటే తమిళ తెలుగు సంఘాలు కూడా కొంత ఆగ్రహం వెళ్ళబోస్తున్న నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉన్న అనే ఒక నేపథ్యంలో పరారులో ఉన్నారా? 2 కేసులు ఉన్నాయి. అంటే 2 సందర్భాలు కూడా లేకపోలేదు. 2 సందర్భాల్లో ఒకటి డెఫినెట్గా ఆమెను తెలుగు మహిళా సంఘాలు, తెలుగు సంఘాలు ఆమెను అడ్డుకుంటాయనేది ఒకటి, తర్వాత పోలీసుల మీద ఇచ్చిన కేసులో అరెస్టులు జరిగే పరిస్థితి కూడా ఉంది అనేది కొంత సందర్భం అయితే జరుగుతున్న పరిస్థితి. ఆ యాంగిల్లోనే ఆమె చెన్నై నుంచి వదిలి పారిపోయారు, ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం సినిమాలకు సంబంధించి కొంత సీరియల్స్కి సంబంధించి కూడా ఆమె కాల్ షీట్లు కొన్ని ఇచ్చిన నేపథ్యంలో
అవి కొంత లేట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అక్కడ ఇమ్మీడియట్గా ఆమెకి బెయిల్ ఇవ్వాలనేది అక్కడ ఉన్న లాయర్లు, వాళ్ళకి సంబంధించిన లాయర్లు కోరుతున్నారు. కానీ ఇక్కడ తెలుగు సంఘాలు ఖచ్చితంగా ఆమెను అడ్డుకుంటాం. ఆమె వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన తీరు, ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆమె మాట్లాడిన తీరు పట్ల చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాయి. సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇన్ఫాక్ట్ తనకి బెయిల్ పిటిషన్ ముందస్తుగా బెయిల్ రావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం తెలుగు ప్రజానికం, ముఖ్యంగా తెలుగు మహిళలు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి రేపటి రోజున తను నటించిన సినిమాలు కానివ్వండి, సీరియల్ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం? అంటే సినిమాల కంటే కూడా ఆమెకు ఎక్కువగా ఫోకస్ సీరియల్స్ మీద ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించే ఆ నిర్మాతల్లో కూడా కొంత ఆందోళన అయితే కలుగుతోంది. ఇప్పటికే కొన్ని కాల్ షీట్లు ఆమె దాదాపుగా ఒక 10 రోజుల్లో కాల్ షీటు రద్దయింది. కాల్ షీట్ వల్ల కొంత ఇబ్బంది జరుగుతోంది అనేది ఒక సమాచారం ఉంది. మరోవైపు ఆమె వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన తీరు, ప్రధానంగా ఆమె కొన్ని తెలుగు సీరియళ్ళు కూడా నటిస్తున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా బ్యాన్ విధించాలని కొన్ని సంఘాలు చెప్తున్న నేపథ్యంలో కస్తూరి ఇక కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఆమెని అడ్డుకునే ప్రయత్నాలు తెలుగు సంఘాలు చేస్తాయా, లేదు ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్తోంది కాబట్టి దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం జరుగుతాననేది వేచి చూడాలి. నెక్స్ట్ టర్మ్ ఏం జరగబోతుంది ప్రధానంగా కస్తూరికి సంబంధించి వ్యవహారంలో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూడాలి. మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద నటి కస్తూరి బెయిల్ పిటిషన్కు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ రోజు విచారణ జరగబోతోంది. 10 గంటకల్లా ఈ విచారణ ప్రారంభం కాబోతోంది. సో బెయిల్ పైన అటు కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. మరి ఒకసారి గతంలో నటి కస్తూరి ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మరోసారి చూద్దాం. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்குறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு ஏதோ எல்லாரும்